అంత వీక్ జడ్జిమెంట్ వచ్చింది నాకు అక్కడ. వచ్చేసరికి నేను చాలా బాధపడిపోయాను. ఎందుకంటే కూతుర్ని పోగొట్టుకున్నా, ఇంతలా తిరుగుతున్నా, మొత్తం సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేసిండ్రు. ఒక్క సాక్ష్యం దొరకకుండా చేసిండ్రు నాకు. ఒక ఆడదాన్ని పట్టుకొని, ఒక తల్లిని పట్టుకొని ఇంత అన్యాయం చేస్తుండ్రు నా కుటుంబాన్ని. మేము ఏం పాపం చేసినాం, ఎవరికి అన్యాయం చేసినాం, మమ్మల్ని ఇంత అన్యాయంగా ఆడుకుంటున్నారు మా కుటుంబంతో అని చెప్పేసి మళ్ళీ నాకు నేనే ధైర్యం తెచ్చుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టులో వేసుకుని 302 కింద ఇది మర్డర్, ఇది రేప్, 302 కింద దీన్ని తీసుకోండి అని చెప్పి క్రిమినల్ పిటిషన్ వేసేసుకున్నాను. సో 2012లో వేశాను నేను అక్కడ. మధ్యలో ఒకసారి 2019లో ఒకసారి వచ్చింది టేబుల్ మీదకి. వచ్చిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ ఎవరో చనిపోయారని చెప్పేసి వాళ్ళు వేసుకున్నారు. అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2025లో మళ్ళీ టేబుల్ మీదకి వచ్చింది. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యి కూడా 4 months అవుతుంది. సో నా ఆర్గ్యుమెంట్స్ నిన్న కోర్టులో జడ్జిమెంట్ ప్రిజర్వ్ చేశారు. రాజేష్ బిందాల్ అండ్ మన్మోహన్ జస్టిసెస్ ఇద్దరు గౌరవనీయులు, వాళ్ళిద్దరు కూడా జడ్జిమెంట్ నిన్న రిజర్వ్ చేశారు. ఇంకా జడ్జిమెంట్ ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, జడ్జిమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారన్నది ఐఎమ్ వెయిటింగ్ అండి.